పార్టీ మార్పుపై ఎమ్మెల్యే మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరట్లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకి తెరదించారు. రక్తంతో రాసిన లేఖ వ్యవహారంపై మనస్తాపం చెందానంటున్నారు మల్లారెడ్డి. త్వరలో లేఖ రాసిన అభిమానిని కలుస్తానని చెప్తున్నారు. కేటీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. కేటీఆర్ 125 ఏళ్లు బతకాలంటూ ఆశీర్వదించారు మల్లారెడ్డి. మన యువ నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ 50వ జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకుంటున్నాను. మేడ్చల్ నియోజకవర్గంలో ఒక లెటర్ రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెచ్చుకొని పోతా. నాకు కూడా బాధ. నేను ఎక్కడ పార్టీలోకి పోతున్నాను. ఏ పార్టీలో